ఈ వ్రతం పరమశివుని అర్ధాంగి అయిన పార్వతీదేవి తన పతి అయిన శివుని శరీరంలో అర్ధభాగం పొందాలనే కోరికతో ఆచరించిన వ్రతం. ఈ కథను సూత మహాముని శౌనకాదిమునులకు వివరించారు. ఒకసారి కైలాసంలో శివుడు పార్వతి నిండుసభలో కొలువుదీరి ఉండగా భృంగురిటి అనే గొప్ప శివభక్తుడు ఆనందంతో నాట్యం చేశాడు. నాట్యంతో మెప్పించిన భక్తుడిని ఆశీర్వదించడానికి శివుడు పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగురిటిని ఆశీర్వదించారు. అదే అదనుగా భృంగి మొదలైన శివభక్తులు శివునికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. పార్వతికి కోపం. ఇది చూసిన పార్వతీదేవి కోపించి, నన్ను విడి మీకు మాత్రమే వీరు ఎందుకు నమస్కరించారు అని పరమార్థం తెలిసిన యోగులు నీ వలన ప్రయోజనం కలగదని నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చారు. పార్వతీ తపస్సు. పార్వతీదేవి ఎలాగైనా పతి శరీరంలో అర్ధభాగం పొంది కైలాసాన్ని విడిచి గౌతమాశ్రమం చేరి కఠోర తపస్సుకు మెచ్చిన గౌతమహర్షి ఆమె వద్దకు వచ్చి పతి శరీరంలో అర్ధభాగం పొందడానికి కేదారేశ్వర వ్రతం ఆచరించమని ఉపదేశించారు. వ్రతాచరణ ఫలం. గౌతమహర్షి చెప్పిన విధివిధానాల ప్రకారం పార్వతీదేవి 27 రోజులపాటు కొన్ని ప్రాంతాలలో ఆశ్వయుజ అమావాస్య రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించింది. ఆమె కోరిక మేరకు తన శరీరంలో సగభాగాన్ని అనుగ్రహించారు. ఆనాటి నుండి శివుడు అర్ధనారీశ్వరుడుగా ప్రసిద్ధి చెందారు. కేదారవ్రత మహిమ. ఈ వ్రతం ఆచరించిన పుణ్యవతి అనే కన్యకు రాజయోగం, భాగ్యవతి అనే కన్యకు చోళరాజుతో వివాహం జరిగి సుఖపడినట్లు కూడా ఈ కథలో చెప్పబడింది. వ్రత ప్రాముఖ్యత. దీపావళి అమావాస్య రోజున, కొన్ని చోట్ల కార్తీక పౌర్ణమికి కూడా ఈ వ్రతం ఆచరించడం శుభప్రదం. కేదారేశ్వరు వ్రతం ఆచరించడం వలన దాంపత్య అనుబంధం బలపడుతుంది. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ వ్రతంలో 28 సంఖ్యకు ప్రాముఖ్యత ఉంది. 28 రకాల నైవేద్యాలు. ఈ వ్రతకథను చదివినా లేదా విన్నా విశేషమైన ఫలితం లభిస్తుందని నమ్మకం.